దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేఖనముల ప్రకారము 3వ దినమున పునరుత్థానుడుగా సజీవుడుగా తిరిగి లేచి 40 దినముల వరకు తన శిష్యులకు అగుపరుచుకొని దేవుని రాజ్యమును గురించినటువంటి అనేక విషయాలు వారికి బోధించి లేఖనములలో తన నామమున ప్రకటించబడబోతున్నటువంటి పాప క్షమాపణ, నిత్య జీవమును గూర్చి అనేకమైనటువంటి రుజువులను వారికి బయలుపరిచి తానే క్రీస్తునని మెస్సయానని రుజువుపరిచి ఆయన 40వ దినమున పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆయన ఆరోహణమైపోయినటువంటి ఆయన తన శిష్యులకు వాగ్దానం చేసిన మాదిరిగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మన కొరకు పరిశుద్ధాత్ముని ఈ లోకంలోనికి ఆయన పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండగ దినాన యెరూషలేములో క్రీస్తు ప్రభుల వారి వాగ్దానము యందు విశ్వసించి ఆ వాగ్దానమును పొందుకోవడానికి కనిపెట్టుకొని ఉన్నటువంటి ఆ 120 మంది శిష్యుల పైన పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా దిగిరావటం, తన శక్తి చేత జ్ఞానము చేత వారిని అభిషేకించి భూదిగంతముల మట్టుకు క్రీస్తు ప్రభుల వారి సాక్షులనుగా వారిని పంపించడం, ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో క్రీస్తు ప్రభుల వారి శరీరమునకు సాదృశ్యమైనటువంటి ఆ సంఘమును పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథ కాలంలో ఏ విధంగా దేవుని ప్రజలను దేవుని ప్రణాళికలో, దేవుని కార్యములలో పాలిభాగస్థుడై ఉన్నాడో, సృష్టిలో ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పాలిభాగస్థుడై ఉన్నాడో మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ సృష్టి కార్యక్రమం అంతటిలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని మనం చూసాం. రెండవదిగా మానవుని సృష్టించడంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని పాత్రను మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంచుతో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రిలరా, దేవుడు నేలమంచి నుండి మానవుని సృజించి నిర్మించి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించి ఆశీర్వదించి, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని వారిని ఆశీర్వదించి నరుని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవించు ఆత్మయై దేవునితో సహవాసము కలిగి ఆ ఏదేను వనములో జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఆత్మను గురించి సామెతల గ్రంథంలో రాజైనటువంటి సొలొమోను చెప్పినటువంటి మాటలు, ఇదిగో సర్వశక్తుని జీవము నాకు, సర్వశక్తుని ఆత్మ నాకు జీవమునిచ్చిందని యోబు గ్రంథంలో మనం గమనించగలం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనములో దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను అన్నాడు. అలాగే యోబు గ్రంథం 32వ అధ్యాయంలో నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి అనగా దేవుని ఆత్మ వారికి వివేచన కలుగజేయును. దేవుని ఆత్మ మనకు ఎందుకు అనుగ్రహించబడింది? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎందుకు మనలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడంటే, పిల్లరా, నీవు నేను దేవునితో సహవాసము కలిగి జీవించాలని, దేవుని చిత్తాన్ని కనుగొనాలని, దేవుని చిత్తాన్ని వివేచించి తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడు. అందుకే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు.
రాజు అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము, అది అంతరంగములన్నిటినీ పరిశోధిస్తుంది. ఎందుకంటే మానవుని యొక్క అంతరంగము ఈ లోక సంబంధమైన విషయాలపైన, మరి లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం పైన మానవుని ఆత్మ, మానవుని యొక్క జీవము, మానవుని యొక్క ఆశలు మరి పరిగెడుతూ ఉంటే, దేవుడు మనయందుంచినటువంటి తన ఆత్మ మాత్రం దేవునితో సహవాసము కలిగి జీవించాలని, దేవుని వైపుకు మనల్ని నడిపించాలని దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనలను దేవుని వైపుకే నడిపిస్తూ ఉంటాడు. అందుకే మరి పాపములో మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చి పడిన వారమై ఉన్నప్పుడు సైతం దేవుడు మనలను ప్రేమించి, మరి మనము కోల్పోయినటువంటి ఆ సహవాసము, ఏదెను తోటలో ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపి కోల్పోయినటువంటి ఆ సహవాసము, కోల్పోయినటువంటి ఆ ఎడబాటు, మరి కొని తెచ్చుకున్నటువంటి ఆ మరణాన్ని తీసివేసి నిత్య జీవమును, నిత్య సహవాసమును అనుగ్రహించడానికే దేవుడు మరి తిరిగి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మన హృదయాలను శుద్ధీకరించి, రాతి గుండె మనలో నుంచి తీసివేసి మరి మాంసపు గుండెను మనకు అనుగ్రహించి, తన పరిశుద్ధాత్మను తిరిగి మన హృదయంలోనికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, మరి క్రీస్తు ప్రభుల వారు మనము ఆత్మమూలముగా తిరిగి జన్మించాలనేటువంటి విషయాన్ని మరి యూదుల అధికారి అయినటువంటి నీకోదేముతో పలికినటువంటి మాటలు మనం చూడగలం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి గమనిస్తే, యూదుల అధికారి అయినటువంటి నీకోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు యేసయ్య యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు మీకు తోడయ్యుంటేనే కాని మీరు చేయుచున్న సూచక క్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ నీకోదేము మరి క్రీస్తు ప్రభుల వారి యొక్క మరి ఆ పరిచర్యలో, క్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వెనుకున్నటువంటి కారణం ఏమిటో తెలుసుకోవాలని ఆశ కలిగి యేసయ్య యొద్దకు వచ్చి, అయ్యా, దేవుడు మీకు తోడై ఉంటేనే కానీ మీరు చేస్తున్నటువంటి క్రియలు ఎవరూ చేయలేరు, ఏమిటి ఇది అని అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. అనగా మరి ఆత్మమూలముగా జన్మించాలనేటువంటి సత్యమును, అనగా దేవుని చిత్తానుసారముగా మనము నడుచుకొనవలెను. దేవుని ఆత్మ మనలని నడిపిస్తున్న ప్రకారము మనము నడుచుకొనవలెననేటువంటి సత్యాన్ని ఆ యొక్క నీకోదేముకు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఇలాగ అంటున్నాడు. క్రొత్తగా జన్మించాలి అన్నప్పుడు నీకోదేము ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అందుకు నీకోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? చూసారా ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ యూదుల అధికారి, ఆ బోధకుడైనటువంటి ఆ ఇశ్రాయేలు బోధకుడు కానీ దేవుని ఆత్మ సంగతులను గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. అయితే యేసయ్య అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు
అలాగుననే ఉన్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను ఆత్మ మూలముగా జన్మించవలసిన వారమై ఉన్నామని, ఆత్మచేత నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నామని, దేవుని పరిశుద్ధాత్మని స్వరాన్ని మనము విని ఆయన చిత్తము చొప్పున ఆయన మనలను నడిపించినటువంటి మార్గములలో నడవాలని, ఆయనతో సహవాసము కలిగి ఉన్నప్పుడే నీవు నేను దేవుని రాజ్యంలో ప్రవేశించగలమని, దేవునితో తిరిగి ఆ సహవాసంలో మరి నిత్య జీవంలో పాలిభాగస్థలము కాగలమని, దేవుని రాజ్యములో ప్రవేశించగలమని క్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఎందుకు దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన ఆ సంఘము పైకి తన పరిశుద్ధాత్మని పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుడు సంఘం పైన ఎందుకు దిగివచ్చాడు అంటే, తిరిగి దేవుని చిత్తములో సంఘమును నడిపించడానికి, దేవుని మార్గములో సంఘమును నడిపించడానికి, దేవుని సహవాసములో సంఘమును తిరిగి ప్రతిష్టపరచడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. మరి యోహాను భక్తుడు కూడా అదే మాటలు అంటున్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనిస్తే, మేము ఆయన వలన విని అనగా క్రీస్తు ప్రభుల వారి యొద్ద మేము విని మీకు ప్రకటించు వర్తమానం ఇదే: దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. హల్లెలూయా. దేవుడు వెలుగయ్యున్నాడు. ఏమిటి ఆ వెలుగు? ఏమిటి యోహాన్ గారు మాట్లాడుతున్నటువంటి వెలుగు? ఇదిగో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ జీవము, ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవము, ఆ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారి జీవము, ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క వెలుగు, మరి ఆ వెలుగై ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు, ఆయన చిత్తము. ఈరోజు నీవు నేను గ్రహిస్తే, నీవు నేను ఇదిగో ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధము ఆడుచు సత్యము జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, దేవునితో నీవు నేను సహవాసము కలిగి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, అనగా మనమును ఆయన చిత్తానుసారముగా, ఆయన వాక్యానుసారముగా దేవుని మాటలకు విధేయత చూపి ఆయన ఆజ్ఞలకు లోబడి మనము జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి నిత్య జీవము మనలో మరి ఫలిస్తుంది. ఇంకా అభివృద్ధి చెంది మరి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన వెలుగు అయ్యున్న ప్రకారము మనము వెలుగులో నడుచుకున్న ఎడల దేవునితో సహవాసం కలిగి జీవిస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి మన చిత్తాన్ని, మన యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఆయన వాక్యమునకు, క్రీస్తు ప్రభుల వారి మాటలకు మనం విధేయత చూపగలిగితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను నిత్య జీవంలోనికి, సర్వసత్యంలోనికి, దేవుని సహవాసంలోనికి తిరిగి నడిపిస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము మాకు అనుగ్రహించి నడిపిస్తున్న దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అయా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మ మీ యొక్క దీపమని, అయా మీ యొక్క హృదయాంతరంగములు మీ యొక్క వాక్యం అనేటువంటి వెలుగును మేము మరి పరిశోధించి తెలుసుకొని
అయ్యా మీ జీవపు వెలుగులో, మీ నిత్య జీవపు వెలుగులో మేమందరం పాలిభాగస్తులమై కృప దయచేయమని మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించి నింపి మమ్మల్ని నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.